ఆ కాంటెక్స్ట్ లో 14th ఫైనాన్స్ కమిషన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కు నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కు మధ్య ఎటువంటి డిస్టింక్షన్ చేయటం లేదు అని వాళ్ళ రిపోర్ట్లో చెప్పింది. దానిని బేస్ గా తీసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ను రద్దు చేసింది. దట్స్ ఎ ఫ్యాక్ట్. దాన్ని ఎవడు డిస్ప్యూట్ చేయలేదు. అందుకని ఇప్పుడు వీళ్ళంతా మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావాలి అంటే లేనిది రానిది రావాలి అని కోరుకోవటమే అవుతుంది. ఇక నెక్స్ట్ వి కమ్ టు ది అదర్ స్టేట్. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ను రద్దు చేసిన అంతకుముందు స్పెషల్ కేటగిరీ స్టేటస్ లో ఉన్న రాష్ట్రాలకు మాత్రం ఆ వెసులుబాటు అట్లాగే కంటిన్యూ చేశారు. అది ఎట్లా చేశారు? దానికి ఒక జీఓఎం మినిస్టర్స్ యొక్క కమిటీ హోదాన్ని ఏర్పాటు చేశారు. ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వీళ్లకు ఎట్లా డీల్ చేయాలి, వాళ్ళ రికమెండేషన్స్ మీద ఒక స్పెషల్ కన్సిడరేషన్ కింద స్పెషల్ ప్యాకేజ్ అనేది అదే ఫండింగ్ ను వాళ్ళకు కంటిన్యూ చేశారు. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ సపరేట్ గా కంటిన్యూ చేశారు. దానికైతే కంటిన్యూ చేయలేదు. యాజ్ ఎ స్పెషల్ జీఓఎం ఇచ్చినటువంటి రికమెండేషన్ మీద కంటిన్యూ చేయలేదు. వాళ్లకు అటు కంటిన్యూ చేస్తూనే మనకు అదే అవకాశం ఇవ్వటం కోసంగా ఈ స్పెషల్ ప్యాకేజ్ డైలాగ్ మొదలుపెట్టారు. స్పెషల్ ప్యాకేజ్ డైలాగ్ చాలా వరకు పోయింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీంట్లో చాలా ఎక్సర్సైజ్ చేసింది. ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ లో మేము తీసుకోవటం మొదలు పెడితే 5,000 కోట్లకు మించి 5 సంవత్సరాలు మేము తీసుకోలేము అనేది రాష్ట్ర ప్రభుత్వం వాదన. అది పేరు, దాంట్లో ఏమీ తప్పు లేదు. ఎందుకంటే ఈ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ తయారు చేయడం, పంపించటం, వాళ్ళు ఒప్పుకోవటం, డిస్బర్స్మెంట్ రావటం, మనం ఇంప్లిమెంట్ చేయడం, ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్. కాబట్టి ఆ మొత్తం అమౌంట్ దాని కింద తీసుకోవాలంటే మాకు పెద్ద ప్రాబ్లం అవుతుంది. 5,000 మేమంతా ఎక్సర్సైజ్ చేసాం. 5,000 కోట్ల కన్నా తీసుకోలేము. 16,000 కోట్లు రావాలి. మిగిలిన వాటిని ఎట్లా రావటానికి తీసుకోవటానికి తగినటువంటి విధి విధానాలను ఆలోచిస్తామని అదొకటి మొదలెట్టారు. రెండోది, దీనికి చట్టబద్ధత లేకపోతే రేపు ఎవరైనా వచ్చి అడిగితే మేమేం చేస్తాం, చట్టబద్ధత ఇవ్వమన్నాం. దానికోసం గవర్నమెంట్ ఇండియా క్యాబినెట్ మీటింగ్ లో దీని ఒక ఐటమ్ కింద తీసుకొని పోయి దీనిని క్యాబినెట్ అప్రూవ్ చేసింది. స్పెషల్ ప్యాకేజ్ యాజ్ రిక్వెస్టెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్. మర్చిపోవద్దు, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దాన్ని బట్టి జరిగినటువంటి విషయాలు. చేసిన తర్వాత మనం 16,000 కోట్లు అడిగాం కదా. ఇప్పుడు మనతో ఒకటి ఏంటంటే, పక్కవాడి పాయింట్ ఆఫ్ వ్యూ జనంలోకి పోనప్పుడు మనం ఏం చెప్తే అదే నిజం అవుతుంది. ఇందాక చాలా మంది చెప్పారు కదా, గోయబల్స్ ట్రూత్. ఆ పైన మళ్ళా గోయబల్స్ తర్వాత మళ్ళా చూసిన వాడు సద్దాం హుస్సేన్. వాడు బాగ్దాదు బయట అమెరికా వాడున్నా వాడు ప్రెస్ బ్రీఫింగ్ వస్తాడు, మొత్తం రాజ్యం అంతా మా చేతిలోనే ఉన్నదని. అట్లాగే నిజమే నమ్ముతూ ఉన్నవాడు చెప్తున్నాడు కదా ప్రభుత్వం తరఫున. 2 రోజులు లోపల ట్యాంక్ అవుతుంది. అలాగే మనం గోయబల్స్ ట్రూత్ లో ఏం చెప్తే అది అయిపోతుంది. 16,000 కోట్లు మనం లెక్కేసేప్పుడు ఏం చేశామంటే, ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న రాష్ట్రాల్లో వాళ్ళు పెట్టే భాగాన్ని కూడా దీంట్లో లెక్కలోకి తీసుకొని 16,000 కోట్లని లెక్క చేశాం. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాయింట్అవుట్ చేసి ఆ పోర్షన్ ఎదిరిగి అక్కడ వాళ్ళు పెట్టుకుంటారో అది తీసేస్తే మీకు వచ్చేది 12,500 కోట్లను ఎంతో తేల్చింది. సరే, 16,000 12,500 కోట్ల అనేది ఇది ఆఫీసర్స్ వదిలేయచ్చు, ఎంత ఎగ్జాక్ట్ అనేది వాళ్ళు చూసుకుంటారు. బట్ ఇన్ ప్రిన్సిపల్ అయితే ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఒప్పుకున్న తర్వాత మనం దాన్ని FRBM లిమిట్స్ నుంచి తప్పించమని అడిగాం. దానివల్ల ఏమవుతుంది, మనం ఎక్కువ లోనింగ్ తీసుకోవడానికి అవకాశం పోతుంది అనేటటువంటి ఉద్దేశంతో FRBM నుంచి తగ్గించమన్నారు. ఆ పాయింట్ లో డిస్కషన్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? ఎందుకంటే ఈ టైంలో ఇంకా దానికి కూడా వస్తాను. JFFCలో కూడా నేను మెంబర్గా ఉన్నాను. JFFC ఫిబ్రవరిలో ఫామ్ అయ్యి అది జరిగేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో బ్రేక్ చేసుకోలేదు. కాబట్టి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇదంతా ఒక పెద్ద కట్ట వాళ్ళ నుంచి వచ్చినట్టు, లేకపోతే నాకు
అది సపరేట్ మోర్ ఇంపార్టెంట్ ఇది చూపెట్టారు. పెద్ద ఇది ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ అంతా అవైలబుల్ చేయడం జరిగింది. ఇది స్టేట్ గవర్నమెంట్, దాంట్లో ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా జిఎఫ్ఎఫ్సికి ఇచ్చారు. ఐడియా ఏంటి? జిఎఫ్ఎఫ్సి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద ప్రెషర్ పెట్టాలి. ఫిబ్రవరి దాకా ఈ యాటిట్యూడ్ తో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఫిబ్రవరి చివరికి వచ్చేటప్పటికి ఎందుకు మారిపోయింది? నాకు తెలిసి అపోజిషన్ వాళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అడుగుతున్నారనేది అవి కాదు ఇంపార్టెంట్ ఇష్యూస్. ఇంపార్టెంట్ ఇష్యూ ఫిబ్రవరి చివరకు అసెంబ్లీ స్థానాలు పెంచరు అనేది నిర్బంధంగా తెలిసిపోయింది. డిఫెక్షన్ తో మన బలం పెంచుకున్నప్పుడు అసెంబ్లీ స్థానాలు పెంచకపోతే రాజకీయంగా అది చాలా పెద్ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఇంటి ముందు తడుతూ ఉండేటప్పటికీ దాని నుంచి బయటపడటానికి యూటర్న్ తీసుకున్నారనేది నా అసెస్మెంట్. మిగిలిన వాళ్ళకి ఇంకేమైనా అసెస్మెంట్ ఉండొచ్చు.